నమస్కారం. ఎంసీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో డిఏఏఐ ఇన్వెస్ట్మెంట్ యాప్లో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. పలమనేరు పట్టణంలో గత 2 రోజులుగా దుమారం రేపుతున్న డాయా బాధితులు శనివారం సాయంత్రం పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి స్థానిక కార్యాలయంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా తమకు జరిగిన మోసాన్ని ఆయనకు వివరించి పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మెప్మా కార్యాలయంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజేష్ ఆధ్వర్యంలో ఆర్పీల ద్వారా ఈ తతంగం అంతా నడిచిందని పేర్కొన్నారు. విచారణ జరపాలని మెప్మా పీడీని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదేశించారు. మాయ మాటలు నమ్మి మోసపోవద్దని బాధితులకు హితవు పలికారు. చెప్పుకోలేదని ఫస్ట్ కంప్లైంట్ దాంట్లో కూడా అడ్రస్ సరిగ్గా పెట్టుకున్నారు. సీఏ కూడా బాగుపడ్డారు. అది ముందుకు కంప్లైంట్ చూస్తున్నారు. ఏదో తేడా ఉంది. గూగుల్ ద్వారా ఎడ్యుకేటర్స్ పీడిఎస్ కట్ అవుతుంది అనేసి అని చెప్పి అట్లా చెప్పారు. అన్ఎడ్యుకేటెడ్ కూడా డాక్టర్ వాళ్ళ ద్వారా రిలీజ్ అయిపోయింది అన్ఎడ్యుకేటెడ్. సో కొంతమంది ప్రిస్టేజ్ వల్ల రావలేదు అనుకుంటున్నారు, బరువు పోతుందని రాలేదు. మేము పెట్టేది కాకుండా మా ఇంట్లో వాళ్ళు, మా బ్రదరు, మా సిస్టర్, మా మదర్ వాళ్ళది కూడా పెట్టించేస్తున్నాం సార్. దానికి ఏమి చేంజ్ చేస్తారు? నువ్వు చెప్పేదాన్ని నీ ప్రశ్నకి సమాధానం అయితే నా దగ్గర లేదు. కాకపోతే మోసం జరిగింది. కనీసం మోసం జరిగిందని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. దాన్ని ఎట్లా ఎవరు దానిపైన మామూలు విషయం కాదు కదా, ఊళ్ళో చిన్న సబ్జెక్ట్ కాదు, చాలా పెద్ద మోసం జరిగింది. ఇంత మోసం జరిగితే కనీసం చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేకపోతే ఎట్లా? దీనిపైన మేమే రకంగా రియాక్ట్ కావాలా? రేపు మీరే రకంగా మిగతా వాళ్ళు రియాక్ట్ అవుతారు. రేపు ఏదైనా మేము దానిపైన యాక్షన్ తీసుకొని మేము ముందుకు పడి చేస్తే మళ్ళీ వాళ్ళు ఎట్లా పోతారు, ఎవరితో ఉంటారు? దానివల్ల మనకు వచ్చిన ఇబ్బంది వేరే రకంగా వస్తే సమస్య వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా బాధితులు ఎన్నో ఓపెన్ కావాలి కదా. స్ట్రాంగ్గా ఉంటే మీకు ఎక్కడో న్యాయం చేసేదానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. అంటే వాళ్ళు ఏమన్నా మీకు తిరిగి డబ్బులు ఇచ్చేస్తామంటే తీసేసుకోవచ్చు. లేదు సార్, అట్లేం కాదు కదమ్మా నేను చెప్పేది. మీరు వచ్చిన 10 మంది కదా కానీ మాట్లాడతాం. మిగతా వాళ్ళకి ఏమన్నా మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పి ప్యాసిఫై చేసింటేనే కదా వాళ్ళు రాకుండా కొంతమందిని బెదిరించినారు కూడా సార్, ఫోన్లు చేసి. డబ్బు ఇచ్చి బెదిరించి ఇంట్లో నుంచి రాకపోతే ఎవరు ఏం చేయలేము కదమ్మా. ఒక అర్థం చేసుకో. బెదిరించినారని భయపడి ఇప్పుడు ఇంట్లో ఉండడానికి ఏముంది? ఎవరు ప్రభుత్వం లేదు, నేను ఉండా ఈడ, గవర్నమెంట్ ఉంది, మొత్తం సిస్టమ్ అంతా మీకేం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంకా ఇంతకుముందు బెదిరించినారంటే ఇంటిని గవర్నమెంట్ మాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బెదిరించినారని చెప్తే అది మనం మోసం చేసుకున్నట్టే. నిన్న బెదిరించాను సార్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూర్చోమంటే అడుగుదామనేసి మమ్మల్ని బెదిరించినారు సార్. ఎందుకు మీరు ఇక్కడికంతా వస్తారు, ఈడేం బిగ్ పని? బెదిరిస్తే కూడా మేము భయపడకుండా మేము అన్న దగ్గరికి పోతాము అని చెప్పి భయపడకుండా వచ్చినాం సార్. 10 మంది గురించి నేను మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి సార్. నేనేం మాట్లాడుతున్నాను? వాళ్ళు చేశారు అనేసి చెప్తున్నారు సార్. రాజేష్ అనే అబ్బాయి దీంట్లో చెప్పిండేది సార్, మున్సిపల్ ఆఫీస్ లో మీటింగులు పెట్టి చెప్పిండేది. వాళ్ళు అది నమ్మేసి ఆర్పీలు అందరూ కలిసి వాళ్ళు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు చేరండి, మీకు డబ్బులు వస్తుంది, మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి, నేను నా దగ్గర డబ్బులు లేదంటే కూడా ఎక్కడో ఒక దగ్గర తెచ్చిపెట్టు, 2-3 ఒక వారంలో వచ్చేస్తుంది కదా నీకు అమౌంట్ అప్పు తీరిపోతుంది, నీకు లాభం వస్తుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు నీ లైఫ్లో అని చెప్పి కనీసం నా చెవుల్లో ఉండేటివి అన్నీ అమ్మేసి పెట్టి ఇచ్చినాను సార్. నేను
ఎత్తుకొచ్చి పెడితే ఇప్పుడు ఆమెను అడిగితే నేను పెట్టమన్నానా అనేసి అంటే కొట్టేకొచ్చిన మాదిరి మాట్లాడతాను సార్. ఇప్పుడు నన్ను అయితే మా ఆయన ఇంట్లో నుండి తోసేస్తున్నాడు సార్. బయట ఇద్దరు ఆడపిల్లలు వేసుకొని బయటకు వచ్చేసినాను సార్. నేను నైట్ అంతా గొడవ పట్టుకొని కొట్టేసి నన్నంతా డిస్ట్రిక్ట్ డిపిఓ మేడం గారికి ఫోన్ చేశాను. 300 వేసుకుంటే 60 రూపాయలు 2 రోజులకి ఇట్లా డబుల్ 40,000 వేసుకుంటే 80,000 ఇట్లా చెప్పి అందరూ దీంట్లో ఇన్వెస్ట్ అవుతున్నారు. మెయిన్ ఇక్కడ నమ్మింది ఎందుకు నమ్మినారంటే ప్రజెంట్ మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తారు మెయిన్ కంప్యూటర్ ఆపరేటర్ రాజేష్ అనేసి వాని కింద అట్లా కుమారు అట్లా ఉమేష్ వీళ్ళందరూ ఉన్నారు. సెకండ్ ఆర్పీలు ఉన్నారు. ఆర్పీలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఉన్నారు. పోలీసులు ఉన్నారు, మళ్ళీ దీంట్లో పోలీసులు కూడా పీసులు ఉన్నారు. ప్రతి ఒక్కరు వేసినారు. ఒకరు కూడా సుమారు 8,000 మంది ఉంటారు. 5,000 మందికి పైనే ఉన్నారు సార్. కానీ కొంతమంది బాధితులు బయటకు వచ్చి భయపడతారు. ఇంట్లో ఊర్లో బయట ఊరిని కూడా వేసింటారు. బయట ఊరు బ్యాంక్ సార్. ఇంకొకటి చెప్పినారు సార్, ఎప్పుడు నమ్మదన్నమ్మా, ఇది 4వ సారి 5వ సారి మనకు జరిగింది సార్. ఇంకొకటి చెప్పినారు సార్ వాళ్ళు ఏందమ్మా ఈ పొలంనేరులో ఈ రచ్చ మన మెప్మాది ఆర్పీలు కంప్యూటర్ ఆపరేటర్ అందరూ చేరుకొని కంప్యూటర్ చేసి పెట్టారు. ఎవరికి చేస్తే డబ్బులు అవును, ఇది డై యాప్, చచ్చిపోయే యాప్. వాడు పేరు కూడా మంచి పేరు పెట్టినట్టున్నాడు. చెప్పలేదమ్మా, చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయినారు దీంట్లో. చాలా పెద్ద సిస్టమ్. అవునమ్మా, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, చేస్తావా లేదంటే హైయర్ వాళ్ళు నోటీస్ పెడుతున్నా ఎవరికి? మీరేమన్నా వచ్చి అసలు ఏం జరుగుతుందో, ఇంత సీరియస్ ఇష్యూ జరిగితే మెప్మాలో మన ఇన్వాల్వ్మెంట్, మెప్మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కింద అసలు మీరు కాదమ్మా ఒక నిమిషం వచ్చి కూర్చొని కనీసం ఏం జరిగిందని పిలిచి వాళ్ళకి నేను ఈరోజు వస్తూ ఉన్నాను, ఎవరిన బాధితులు ఉంటే రమ్మని కూర్చొని విచారించి ఏం జరిగిందన్నా తెలుసుకోవాలి కదా మీరు. మొత్తం ఇప్పుడు వాళ్ళు డిఎస్పీ దగ్గర చేయడం అనేది ఒక ఆప్షన్ అమ్మా. ఇప్పుడు ఉండేది ఇన్వాల్వ్మెంట్ మెప్మా వాళ్ళది అంటే మీరు సీరియస్గా పోవాలి కదా, అది కదా నేను అడిగేది. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీ బాధ్యత ఏమి ఉండదు. మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది కదా. కాయప్ప అదేడా కాయప్ప దాంట్లో ఎవరు కట్టినారు? పొలమనేరు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ కొత్తగా ఒక డై యాప్ అనేటువంటి యాప్ ద్వారా డబ్బులు ఏ రకంగా మోసం జరిగిందనేది ఈరోజు బాధితులు కూడా చెప్పడం జరిగింది. బాధితుల నుంచి ఆ యొక్క యాప్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నాయో వాటిని పైన డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నా అనుమానం ఏమిటంటే బాధితులు కూడా ధైర్యంగా వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కనపడడం లేదు. నేను చూశాను ఈరోజు ఇంతమంది ఇంత కోట్ల రూపాయల డబ్బులు దాదాపు 30 కోట్ల దాకా ఈ ఊరిలోనే మోసం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంత మోసం జరిగిన తర్వాత
ఆ బాధితుల నుంచి కూడా సరిగా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారు అనేది నాకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి దానిపైన మెప్మా పీడీని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ఇటువంటి యాప్లను దయచేసి పలమనేరు ఉండేటువంటి మనం కానీ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడ కానీ దేశంలోనే ప్రపంచంలోనే రూపాయికి 100 రూపాయలు అనేది అది జరగనటువంటి పని. ఎందుకంటే ఎక్కువగా కూడా ప్రజలను, ముఖ్యంగా మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్లో ఉండేటువంటి వాళ్ళను మోసం చేయడానికి, వాళ్లకు ఆశ చూపించి మోసం చేయడం అనేది ఈ యాప్ల ద్వారా చేసేటువంటి పరిస్థితి. ఆ మోసం ఎందుకో ప్రతిసారి పలమనేరులోనే, గతంలో కూడా ఒకసారి ఇటువంటి మోసాలే ఇక్కడ జరిగాయి, 2 సార్లు ఇటువంటి మోసాలే ఈ పలమనేరులోనే కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా ఇంకా దాని నుంచి మనం నేర్చుకోకుండా మళ్ళా మోసపోతూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరొక్కసారి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఇటువంటి యాప్లను నమ్మద్దండి. జరిగినటువంటి నష్టం ఏదైనా ఉంటే దాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేయనివ్వండి. విచారణ చేసిన తర్వాత ఏ రకంగా బాధితులకు న్యాయం చేయాలని తర్వాత మనం నిర్ణయం తీసుకొని చేసే కార్యక్రమం చేద్దాం. నాకు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన కూడా లేదు. నిజంగా ఉంటే సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళు ఆ యాప్ ద్వారా వీళ్ళు కట్టినటువంటి డబ్బు అన్నీ ఆన్లైన్లో కూడా కట్టడం జరిగింది. ఆన్లైన్ నుంచి ఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది కూడా 5 నిమిషాల్లో బయట తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్లకు ఎవరైతే నష్టపోయారో వాళ్లకు ఆ నష్టపరిహారం ఇమీడియట్గా కూడా చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తారు.